నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేయడానికి గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గాయత్రి గారు నమస్కారం అండి. గురుగారు, అసలు ఈ సంవత్సరం పేరేంటండి? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. తల్లి, ఈ సంవత్సరం పేరు ఫస్ట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్క స్టెప్ కొంచెం డీప్గా చెప్తాను. నారద మహర్షికి 60 మంది కుమారులు ఉన్నారు. ఒక యుద్ధంలో వాళ్ళంతా చనిపోతారు. తండ్రి కాబట్టి బాధ ఉంటుంది కదండి. 60 మంది కుమారులు చనిపోతే విష్ణుమూర్తి దగ్గర ఇంకా నారాయణ నారాయణ అంటూ ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర ఏడుస్తాడు. అప్పుడు నీ కొడుకులు నిజంగా చనిపోలేదు, కాలపురుషుడి దగ్గర ఉండేసి ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క కొడుకు రక్షించుకుంటూ రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడని విష్ణుమూర్తి వరం ఇస్తాడు. అందుకని ఈ 60 సంవత్సరాల పేర్లు అనమాట ఇవి మనకి. ఈ 60 సంవత్సరాలకు ఒక్కొక్క పేరు నారద మహర్షి యొక్క కుమారుల పేర్లు ఇవి. ఇది చాలా మందికి తెలియదు అనమాట. అయితే ఆ సంవత్సరంలో ఆయన కుమారుడు ఒక ఆయన హెడ్ దీనికి. ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. అంటే ఈ సంవత్సరం అంతా నువ్వు అందరినీ ఇలా జాగ్రత్తగా చూసుకో, కాపాడుకో, సృష్టిని రక్షించు, ఈ కాలపురుషుని గమనంలో వాళ్ళందరినీ వాళ్ళ విధులు చేసే విధంగా చూడమని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. అందుకని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కుమారుడు అధ్యక్షుడు కాబట్టి వాళ్ళ స్టైల్ దీన్ని కాపాడుతూ ఉంటారు. ఈ కుమారుడి పేరు పరాభావ నామ సంవత్సరం. అది పరాభవం అంటే మనకు అందరికీ ఉంటుంది. అభావం అంటే ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది. పరా అంటే దూరంగా ఉండు అని. అంటే మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, ఇన్సెక్యూరిటీస్కి మనం దూరంగా ఉండాలి అని దాని మీనింగ్. అంతేగాని అవమానం జరుగుతుంది అది ఇది జరిగిపోతుందని కాదు. మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, ఆత్మన్యూన్యత భావానికి, పిరికితనానికి దూరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని. మరి అది ఎలా జరుగుతుంది? ఎప్పుడు మనిషి ధైర్యంగా ఉంటాడండి ఎప్పుడైతే ధర్మబద్ధంగా తనంతా తను ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడో ధర్మో రక్షిత రక్షత, ఆ ధర్మం వాళ్ళని కాపాడుతుంది. అందుకని ఎప్పుడైతే ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటామో ఎప్పుడు ఎవరికి భయపడడు, మనిషి ధైర్యంగా ఉంటాడు. అందుకని ధైర్యలక్ష్మి వస్తుంది. ఎప్పుడైతే ధైర్యలక్ష్మి వస్తుందో సంతానలక్ష్మి, వరలక్ష్మి, అన్ని లక్ష్మి, ఐశ్వర్యాలకు అన్ని లక్ష్మిలు వచ్చేస్తూ ఉంటారు. ధనం కూడా వచ్చేస్తుంది. అందుకని మరి మనం ఎందుకు కొన్నిసార్లు మనం తెలుసో తెలవక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురవుతాం. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటాం, ఏదో రాంగ్ కమిట్మెంట్ ఇచ్చేసి ఆవేశం చేసేస్తూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలి? మరి మన కరెక్ట్ మార్గంలోకి రావాలి కదా. ఆ కరెక్ట్ మార్గానికి రావడానికి ఈ 7 బేస్ అనమాట. అందుకని మన పూర్వకాలంలో లేదంటే గతంలో ఏదైనా మిస్టేకులు చేసినా, తెలుసో తెలవక అధర్మ మార్గంలో ప్రయాణించిన మనకున్న భ్రమలని పటాపంచలైపోయేసి వాళ్ళ పరాభవం, అవమానానికి గురయ్యి, అపజయానికి గురయ్యేసి భంగపడి రియాలిటీ తెలుసుకొని మళ్ళా సన్మార్గంలో అవ్వాల్సిన సంవత్సరం కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. ఓకే, తప్పకుండా గురుగారు. ద్వాదశ రాశుల్లో ఒక రాశి అయిన వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానాలు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి? అంటే లాస్ట్ ఇయర్ మొత్తం కూడా చూసుకుంటే వృషభ రాశి వారికి ఎక్సలెంట్గా ఉంది అని మీరు కూడా చెప్పారు, చాలా మంది కూడా చెప్పుకుంటూ వచ్చారు. మళ్ళీ ఈ ఇయర్ కూడా అలానే ఉండబోతుందా? ఒకసారి తెలియజేయండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా వృషభ రాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరంలో గణపతి, స్వర్ణలక్ష్మి అమ్మవారు యొక్క కృపా ఆశీర్వాదం ఉండాలి మనం కోరుకుందాం. అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఎంత ఉండాలంటే వీళ్ళకి బ్రహ్మ జ్ఞానం, ఎలాంటి పరిస్థితులైనా చక్కగా నవ్వుతూ ఉండగలగా ఒక పరిస్థితులు చుట్టూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఖుషీగా ఉండాలన్నమాట. వీళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. కొన్నిసార్లు మనం అనుకుని వెంటనే వస్తాయి, కొన్నిసార్లు దూరంగా వస్తుంది. కొన్నిసార్లు మనం ఎన్నిసార్లు కష్టపడినా కూడా రావు. కొన్నిసార్లు మనకి నచ్చిన వాళ్ళ దగ్గర ఉంటారు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. బట్ మనం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అలాంటి ఒక ఆనందభరితంగా మనం ప్రతిదాన్ని ఒక శోభాయమానంగా, ఒక పవిత్రంగా, ఒక దృష్టితో మనం ప్రతిదాన్ని చూడగలిగే ఒక సామర్థ్యం, ఒక నవ్వు, ఒక ఆనందం మనకి ఫస్ట్ అమ్మవారి వాళ్ళని మనం కోరుకుందాం. ఎందుకంటే ఒక లక్ష్మీ అమ్మవారి పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. పరబ్రహ్మం అంటే ఏంటి? ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉండటం అనేది పరబ్రహ్మం అంటే. తర్వాత అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి, వృషభ రాశిలో వాళ్ళకి, నా క్లయింట్స్ పర్టికులర్గా వాళ్ళంతా C లెవెల్, డైరెక్టర్ లెవెల్, వైస్ ప్రెసిడెంట్ లెవెల్, మేనేజర్ లెవెల్, తర్వాత బ్యూరోక్రాట్స్, తర్వాత వీళ్ళతో పాటు కొంతమంది పొలిటీషియన్లు, నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందుకని వీళ్ళందరికీ రాజ్యం దేహి. వీళ్ళకి ఒక పవర్, అథారిటీ, స్టేటస్, ఓకే, గౌరవం, మర్యాద ఈ సంవత్సరంలో వీళ్ళకి అంతా ఉండాలి. అమ్మవారు వీళ్ళకి బ్లెస్ చేయాలి. తర్వాత ధనం దేహి.
ఈ రాశి వాళ్ళకి విపరీతమైన ధనం ఇవ్వాలి. అది ఇచ్చేసేది అమ్మవారు అయితే ఫుల్ ఇచ్చేయాలన్నమాట. ఇంటి నిండా ధనం, ఆఫీస్ నిండా ధనము, అకౌంట్స్ నిండా ధనము. అంటే కొంచెం కొంచెం వద్దు, మళ్ళీ ఎందుకు కొసరు, తీసుకునేది ఫుల్. అలానే యూపీఐలు, పేటిఎంలు ఏది వాడినా కానీ వాటి నిండా ధనం ఉండాలి. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఎంత ధనం అంటే వీళ్ళు పొరపాటున ఎవరు తెలవని ఇంటికి వెళ్ళినా, వీళ్ళ శత్రువుల ఇంటికి వెళ్ళి కాసేపు వెళ్ళి కూర్చోవాల్సి వస్తే వీళ్ళ మహిమ పుణ్యంగా, వీళ్ళ యొక్క గొప్ప పుణ్యంగా ఆ ఇంటి కూడా నిండా ధనలక్ష్మి అయిపోవాలి. అంత ధనం కావాలన్నమాట వీళ్ళకి. తర్వాత నెక్స్ట్ వీళ్ళకి సర్వకామాంచ సిద్ధి. ఇప్పటిదాకా మనం నవ్వు అనుకున్నాము, ధనం అనుకున్నాం, రాజ్యం అనుకున్నాం, ఇంకా మనం అడగలేని చాలా ఉంటుంది కదా. ఎలాంటి చిన్న కోరిక వీళ్ళ మనసులో మిగిలిన సెకండ్స్లో అమ్మవారు ఆ యొక్క కోరికలన్నీ తీర్చేయాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, వృషభ రాశి కనుక మీరు ఒక ముక్క అడిగారు, చాలా బాగా అడిగారు. లాస్ట్ ఇయర్ అంతా బాగుంది, చాలామంది చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చెప్పినట్టు వేరే వాళ్ళు కూడా చెప్పారని. తర్వాత ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, టాప్గా ఉన్న 12 రాసుల్లో మనకు రాసుల్లో ఈ రాశి ఒకటి, అంటే ఎక్స్ట్రీమ్లీ బాగా ఉన్న రాశి ఇది, నో డౌట్ అండి. లాస్ట్ ఇయర్ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వటం, పిల్లలు అవ్వటం, ప్రమోషన్లు రావటం, ఉద్యోగాలు రావటం చాలామందికి జరిగినాయి. కొంతమంది నా వీడియోలు చూసి, ఏమండి మీరు అనుకుని బాగానే అయినాయి కానీ, అంటే నేను 6-7 పనులు అనుకున్నాను అండి, 3-4 అయితే అయినాయి అండి, 2-3 పెండింగ్ ఉన్నాయని చెప్పున్నారు. నేను అనుకున్న లిస్ట్ ఎందుకు పెద్దది పెట్టుకుని, లిస్ట్ తగ్గించుకోవచ్చు కదా, అమ్మవారు అన్నీ ఇచ్చేవాళ్ళు, ఎక్కువ లిస్ట్ ఎందుకు పెట్టుకుని అవుతున్నాయి అంటే మనిషికి చేయాల్సినవి చాలా ఉంటుందండి. బట్ జనరల్గా వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. సో ఈ రాశి కూడాను ఈ సంవత్సరానికి ఇదే విధంగా చక్కగా పెర్ఫామ్ చేస్తారు. ఇందులో వీళ్ళకి ఆదాయం మనకి నక్షత్రాలు కృతిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 అంతా ఇందులో ఉంటుంది. పేరు బలంగా చూసుకుంటే ఈ, ఊ, ఏ, ఓ, వావి, ఊవే అన్న పేర్లు అంతా కూడా ఇందులో ఉంటుంది. చాలా చాలా కామన్గా పేర్లు ఉన్న తెలుగు పేర్లో ఉన్న పేర్లు అంతా ఇందులో ఉంటారండి. అయితే వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 14 ఉంది. ఎలా అనిపించింది మీకు? ఖర్చులు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అవును, కానీ ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. ఇక్కడ జనరల్ గా చూడంగానే అయ్యో డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటామే అనుకుంటాం, కానీ ఇక్కడ మీనింగ్ ఇది చాలా వెరైటీగా ఉంటుంది. దానికి చెప్పుకునే ముందు రాజ్యపూజ్యం 5, అవమానం 4 ఉంది. అంటే ఎక్కువగా మనల్ని గౌరవిస్తుంటారు, రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు, అంతే కదా. ఎప్పుడు ఒక మనిషి గౌరవిస్తారు చెప్పండి? మనం మంచి మంచి పనులు చేసినప్పుడు, పెళ్ళిళ్ళు అయినప్పుడు, శుభకార్యాలు చేసినప్పుడు, అందరికీ కలుగున ఒక మంచి పనులు చేసినప్పుడు మనకు గౌరవం ఇస్తారు. అంటే ఖర్చు పెడుతున్నాం అంటే ఇక్కడ ఏంటంటే శుభకార్యాల గురించి ఖర్చు చేస్తున్నామని పెట్టుకోవాలి. అంటే పెళ్లి కావటం, తర్వాత పెళ్లి కావటం మంచిగా చేయడా, సహజంగానే మనం సంపాదించుకుంది ఎందుకు, శుభకార్యాలకే కదా. అందుకని చెప్పేసి లేదంటే ఫారిన్ వెళ్ళటం, దానికి కావాల్సిన డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, లేదంటే ఇల్లు కట్టుకోవటం, దానికి కావాల్సిన డబ్బు ఖర్చు పెట్టుకోవటం, అలా శుభకార్యాల గురించి ఫ్యూచర్లో బాగా ఉపయోగపడే పనులకు సంబంధించి వీళ్ళు ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. మనకు మహర్షులు ఏమంటారు, శుభమూల వ్యయకృత్ అంటారు. అంటే శుభకార్యాలు చేయటం వలన ధనం ఖర్చు పెడుతూ ఉంటారనమాట. అందులోనూ వీళ్ళకి ఏమవుతుందంటే అండి, ధనం ఖర్చు పెట్టే దాంట్లో 2 రకాలు. అంటే ధనం అనేది కంపల్సరీ ఖర్చు పెడతామండి, ఖర్చు పెట్టకుండా అయితే ఏముండదు, ఏదో ఒక విధంగా ఖర్చు వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మవారు ఏంటంటే చెంచు లక్ష్మి, చెంచులాక్షి అనమాట. చెంచుల స్వభావం కలిగిన వాళ్ళ అమ్మవారు అంటారు. అంటే అమ్మవారు ఎప్పుడు నిలకడగా ఉండదు, వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది. అంటే ఒక వ్యక్తి ₹1 సంపాదిస్తున్నాడు అంటే దానికి మించిన ఖర్చులే ఉంటాయి. అయితే ఇప్పుడు 2 రకాల ఖర్చు పెట్టుకుంటారండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలవని సీక్రెట్ ఏంటంటే, సంపాదించేస్తారు కానీ ఖర్చు పెట్టడం, ఎంతైతే సంపాదించడానికి ఎంత ప్రిపరేషన్ తీసుకుని, ఎంత హార్డ్ వర్క్ చేసి మంత్ ఎండ్ వస్తుందో, ఖర్చు పెట్టడానికి ఇంకా అంతకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, గ్రౌండ్ వర్క్ చేయాలంట. ఎప్పుడైతే మనం సన్మార్గంలో డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటామో అమ్మవారికి నచ్చుతుంది. ధర్మో రక్షిత, మనం ధర్మ కార్యాలకి, శుభకార్యాలకి, మనకి, ఫ్యామిలీకి, సొసైటీకి ఇంపార్టెంట్ ఉంది, ఉపయోగపడుతుంది అన్న ఒక నిజంగా గ్రేస్ఫుల్గా, ఉత్సాహంగా ఖచ్చితంగా ఖర్చు పెడుతూ పోతూ ఉంటే అపాత్రదాన మహాపాపం అంటారు. అంటే ఏంది, అలా అంత ఖర్చు ఆలోచించకుండా బ్లైండ్గా ఖర్చు పెట్టేసి, మూఢనమ్మకంతో ఖర్చు పెట్టేసి, ఏడుస్తూ ఖర్చు పెట్టేసి, అయ్యో వస్తుందో రాదో ఇలా ఖర్చు పెట్టేసి అమ్మవారు కాదు. అందుకని ఇలా ఎవరైతే ఖర్చు పెడతారో అమ్మవారు 10 రెట్లు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. వీళ్ళకి ఏమైంది చూడండి, ఆదాయం 14 ఉంది, ఇంటూ 10 అంటే 140, అంటే వెళ్తుంది, కానీ అమ్మవారు మళ్ళీ తిరిగి అంతకంత రెట్టింపు వస్తూ ఉంటుంది, ఖర్చు పెడుతుంటారు, ఖర్చు పెడుతుంటారు. ఇది కనుక వీళ్ళు పాజిటివ్ డైరెక్షన్లో కనుక ఖర్చు పెట్టగలిగితే కుబేర్లు అయిపోయే టైం అనమాట. అయితే ఇదే ఈయనకి అనాలోచితంగా, వితౌట్ ఎనీ థాట్ ప్రాసెస్ లేకుండా చేసుకోగలిగితే, వాళ్ళు చేస్తే ఏమవుతుందంటే అమ్మవారు కోపం వస్తుంది. నేను మీ ఇంటికి వచ్చి సిరులక్ష్మిలాగా మీ ఇంట్లో ఉంటే ఆలోచన లేకుండా, ఏమీ లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేశారు,
అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపం అంటే ఫిమేన్ ఎనర్జీ, అవును అంతే. స్త్రీ తత్వం అనమాట. ఇంట్లో ఒక యంగ్ అమ్మాయి ఉందనుకోండి, ఎవరు పడితే వాళ్ళంటే పంపించాం కదా, ఎవరు పడితే వాళ్ళకి పంపించాం కదా, ఏ టైంలో అలానే అమ్మవారిని చూసుకోవాలి. అందుకని ఖర్చు పెట్టేటప్పుడు మంచి పనులకి, చక్కగా పవిత్రమైన వ్యక్తులకి, పవిత్రమైన స్థలాల్లో పెడుతూ ఉంటే అమ్మవారికి నచ్చుతుందంట. అబ్బాబ్బా ఎంత బాగా చూసుకున్నారు నన్ను, ఎంత బాగుంది. మళ్ళీ అదే తండ్రింటికి వచ్చినట్టు, తల్లింటికి వచ్చినట్టు వస్తుందంట. పిల్లలు వస్తారు కదండి, ఎక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తారు కదా. అందుకని అలా అమ్మవారు వచ్చే విధంగా చేయాలి. ఇది చాలా మంది చేయరు. అందుకని చెప్పేసి లక్ష్మీ అమ్మవారిని ఎప్పుడైతే పూజిస్తామో గణపతిని కూడా పూజించాలంట. ఎందుకంటే గణపతి దీని ఇంటెలిజెంట్, బుద్ధిశాలి. అందుకని ఈ బుద్ధి ప్లస్ మనీ ఖర్చు పెట్టి చేస్తుంటే అమ్మవారు ఎప్పుడు అక్కడే కూర్చుంటుందని మన శాస్త్రాలు చెప్తూ ఉంటారు. ఈ వృషభ రాశి వాళ్ళకి వ్యయం 14 ఉందని చెప్పేసి టెన్షన్ అయితే ఏం పడొద్దండి. చక్కగా హ్యాపీగా ఎంతైతే అంత, బట్ వివేకంగా ఇంటెలిజెంట్గా ఖర్చు పెడుతూ ఉంటే సరిపోతుంది. తప్పకుండా. తర్వాత గ్రహస్థితి ఏ విధంగా ఉంది గురుగారు? వీళ్ళు గ్రహస్థితి మనం చూసుకున్నాం అనుకోండి, వృషభ రాశి వాళ్ళకి 2వ స్థానంలో గురువు ఉన్నాడండి. విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉన్నారు. తర్వాత గురువు 2వ స్థానంలో ఉండడం ధనం వస్తుంది. శని 11వ ఇంట్లో ఉన్నారు. ధైర్యము, సాహసము, ధన సంపాదన వస్తుంది. చూడండి వీళ్ళకి అంతా ధనమేమే. రాహు 11వ స్థానంలో ఉన్నారు. ప్రొఫెషన్లో అనుకున్నది సాధించేసుకుంటారు. అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయా? కేతు కొంచెం కుటుంబానికి సంబంధించిన వాతావరణంలో, మదర్కి సంబంధించిన వాతావరణంలో టెన్షన్ కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యరీత్యా. బట్ మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. మీరు చెప్పిన విధంగా 2 ముక్కలా చెప్పాలంటే బాగుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో గురువు వీళ్ళకి శని ఏం చేస్తాడంట, ఎక్కువ పనులు చేయడు. వీళ్ళకి 2 పనులు మంచి పనులు చేస్తాడంట. ఒకటి ఆరోగ్యం, అర్ధలాభం. చాలు కదా, ధనం ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అభీష్టార్థ సిద్ధి, అనుకున్న పనులన్నీ సాధించుకునే ఒక కెపాసిటీ కూడా శని ఇస్తాడు. అంటే జనరల్గా శని అంటే బాధలు పెడుతూ ఉంటారు. వీళ్ళ అదృష్టం ఏమంటే శని అంత ఇబ్బందులు పెట్టే శని వీళ్ళకి సుఖాన్ని ఇస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? అన్ని ప్లానెట్లు ఇబ్బంది పెట్టే శని వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఇంకెవరేం చేస్తారు చెప్పండి. నిజంగానే. సో అలా చక్కగా ఉంది. ఇంకా గురువు వీళ్ళకి విపరీతమైన ధనాన్ని, కీర్తిని, సౌభాగ్యాన్ని, కళని, ఆ శోభాయమానాన్ని ఇస్తున్నారు. ఇంకేం కావాలని చెప్పండి. అందుకని లాంగివిటీ, బాగా ఆయుష్. అంటే ఏ రాశులకి లేని మంచి ఫలితాలు అన్ని ఈ రాశిలో ఉన్నాయి అనుకో. అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉందండి. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే చెప్తూ ఉన్నాను. చాలా మంది నాకు కాల్స్ చేయటం, ఫోన్ మెసేజ్ చేస్తూ ఉంటారు. మీరు చెక్ చేసుకోమన్నాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చెప్పిన రాశి ఫలాలు ఉన్నాయి, ఇప్పుడు రాశి ఫలాలు, అంతకుముందు చెప్పిన రాశి ఫలాలు కూడా ఉన్నాయి నా నెట్లో దొరుకుతాయి. ఒకసారి కంపారిటివ్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఒక రీసెర్చ్ లాగా. ఇలా ఒక వీడియో ఒక చోట చెప్తే ఒక 2 ఎయిర్ హోస్ట్లు ఎక్కడో దుబాయ్లో ఇండియన్స్ అక్కడికి వెళ్ళిపోయి ట్రావెల్ అయ్యి అక్కడ హోటల్లో రెస్ట్ తీసుకునే టైంలో నా వీడియో విని ఇతను ఇలా ఛాలెంజెస్ చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఫలితాలు చూసుకున్నారంట నెట్లో ఎత్తికేసి. కంపారిటివ్ చేసుకుంటే 80% మ్యాచ్ అవుతుందంట. సార్ మేము బెట్ చేసుకున్నామండి మీ మీద ఎయిర్ హోస్ట్లో, అందుకని మీకు అపాయింట్మెంట్ తీసుకున్నానండి, అసలు అమేజింగ్ అని చాలాసేపు మాట్లాడారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ ఎట్లా ఉంటుందండి. నా గురించి ఇప్పుడు ఇది 3rd ఇయర్ చెప్తూ ఉన్నాను రాశి ఫలాలు. ఎందుకు వింటారు అంతమంది, 2 లక్షల మంది ఎందుకు చూస్తారండి? ఇది సంథింగ్ వెయిట్. బట్ నా గొప్పతనం కాదు, మహర్షులు ఇచ్చిన దాన్ని ఐఎమ్ రిప్రజెంటింగ్ హియర్. ఇది ఏది ఈ శ్లోకాలంతా నేను రాయలేదు, ఇట్స్ ఆల్ మహర్షులు ఇచ్చారు. ఇట్స్ అ డివైన్ నాలెడ్జ్ కదా. మనిషి అజ్ఞానంతో పుడతాడు, అజ్ఞానంతో పుట్టిన వాళ్ళకి ఎంత ఎలా తెలుస్తుంది? ఇట్ ఇస్ అ గివన్ బై బ్రహ్మ, నారద మహర్షి, ఖగ మహర్షి. మన అదృష్టం ఏమంటే నా సాంస్క్రిట్ చదువుకొని ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే తద్వారా వాళ్ళు మెంటల్గా మ్యాప్ చేసుకొని రిస్కీ జోన్లోకి వెళ్ళకుండా మంచి జోన్లోకి వెళ్ళిపోయేసి లైఫ్ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మన మహర్షులు పబ్లిక్గా ఈ జ్ఞానాన్ని ఇవ్వటానికి టెంపుల్స్లోను ఇలా ఉగాది పండుగలో చెప్పుకుంటూ ఉంటాం. సో ఇది ఇట్స్ నథింగ్ ఈజ్ మైన్ అండి. యదం నా మమ అంటారు మనం హోమాలు చేసేటప్పుడు, ఇది నేను కాదంట చేసేది, ఇట్స్ నథింగ్ ఈజ్ మైన్ అన్నమాట. అందుకని వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం మనం చెప్పుకుంటూ ఉంటాం. బాగున్న రాశులు ఇదొక రాశి, అద్భుతంగా ముందుకెళ్ళాలని చెప్పేసి మనకు ఈవెన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అండి, ఎవరైనా కనుక ఎన్ఆర్ఐలు ఉండి సాఫ్ట్వేర్లో చేసే వాళ్ళకుంటే ఇది గోల్డెన్ టైం అని మనం అనుకోవాలి. వెరీ వెరీ రేర్గా వస్తుంది. ఎందుకంటే రాహు 10th హౌస్లో ఉంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి విపరీతం కలిసి వస్తుంది. ఆయన మాయావి, అంటే లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. ఈ మల్టీమీడియా, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్స్, సోషల్ పోస్టులు అక్కడ లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తుంటారు కదండి మాటలతో. మూవీ ఈజ్ నథింగ్ రియల్ కదండి. మూవీస్లో ఇలా చేసే వాళ్ళకి ఫిల్ము, యానిమేషన్ ఉన్నదాన్ని ఎన్ఫై చేసుకునే వాళ్ళంతగా చక్కగా రాహు హెల్ప్ చేస్తూ ఉంటాడు. రాహు వీళ్ళకి మనస్సౌఖ్యం సదా ఆనందం అంట, అంటే మనసు కామ్గా ఉంచుతాడంట, తర్వాత ఇప్పుడు ఆనందంగా ఉంచుతాడంట. మనం అదే కదా మనం మొదట్లో కోరుకున్నాం. తర్వాత వీళ్ళకి కర్మసిద్ధి, అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో రిజల్ట్ వస్తుంది. ఇంకేం కావాలండి మనిషికి? ఆనందం ఉంది, డబ్బు ఉంది, చేసిన పనులు కావాలంటే. అందుకని అద్భుతంగా ఉన్న రాసుల్లో శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఒక బెస్ట్ రాశి. ఇన్ కేసు వృషభ రాశి. ఇన్ కేసు వీళ్ళకి ఏదైనా కనుక
ప్రాబ్లం మీరు ఆకాశంలో చూపించినట్టు లేదండి, అంటే అలా కూడా ఉంటుంది. దానికి కారణం ఏమంటే ఈ రాశి ఫలాలు ఒక 30-40% మాత్రం ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ జాతకములు ఇవి చూసుకోవాలి, దశ భుక్తి ఇవి చూసుకుంటూ ఉండి ఈ దశ ఎలా ఉంది, ఏమన్నా మారకాలు ఏమన్నా శాపాలు అంటే ఆ గ్రహ దశతో పాటు కొన్ని శాపాలు కూడా ఉంటాయి డిఫాల్ట్గా, మనకి ఇవి చూసుకుంటే చాలా బాగుంటుంది. మనకేం చెప్తారంటేనండి గాయత్రి గారు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, నేను రీసెర్చ్ చేస్తున్నాను దాని మీద. ఎవరి ఏజ్ అయితే 35 to 45 ఉందో అంటే వాళ్ళకి ఆల్రెడీ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది, 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మరి 10 years ఎక్స్పీరియన్స్ ఉండి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండి నైస్గా సెటిల్ అయ్యి ఒక మేనేజర్ పొజిషన్కి వెళ్ళి 10 మంది మీద రాజ్యం చేసుకుంటూ ఉన్న వాళ్ళు సడన్గా బ్రేక్ వస్తుంది. దానికి మనం రీసెర్చ్ ఏంటంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అని, పోస్ట్ మెనోపాజ్ అని, హార్మోనల్ చేంజెస్ చెప్తూ ఉంటారు. బట్ అది కాదు. మనం అడ్రస్ ఎలా చేస్తామంటే ఆ టైంలో శాపాలు యాక్టివేట్ అవుతాయి. ఓకే, శాపాలు అంటే ఏంటి, బ్లాకేజెస్ అంటే ప్రామిసెస్. ఇప్పుడు మన తల్లిదండ్రులు వాళ్ళు ఏదో వాళ్ళు కావాలని మనసులో అనుకొని మధ్యలో బ్రేక్ అయి ఉంటుంది కదండి, వాళ్ళు ఇప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటారు, నువ్వు భార్య పిల్లలు ఇంతటితో కాదు, దెర్ ఇస్ అ లైఫ్, దెర్ ఆర్ సమ్ సర్టైన్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి ఈ ఫ్యామిలీతో ఉన్నందుకు, ఈ భూమి మీద ఉన్నందుకు, వాటిని ఫిల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి దే స్లో ఇట్. ఎప్పుడైతే అవి మనం నెగ్లెక్ట్ చేస్తామో దట్ బ్రేక్ అనమాట. ఓకే, అందుకని అవి అన్నీ చేసుకుంటూ ఉండాలి. మనం జ్యోతిష శాస్త్రం ఇవన్నీ చాలా క్లీన్గా చెప్తూ ఉంటారు. నేను ఎక్కడే ఉగాది ఫలితాలు ఇచ్చాను, వైరల్ అవుతున్నాయి, ఎవరైతే ముగ్గురు ఫోన్ చేశారు, చూసాము, ఏమండి మీరు చెప్పింది కరెక్ట్ అండి, నా వయసు 40 years, 1 year నుంచి జాబ్ పోయిందండి, బ్రేక్ ఇంట్లో కూర్చున్నానండి. చూసుకుంటే నేను అదేముంది, గురుశాపం ఉంది. గురుశాపం అంటే ఏంటిది, నేర్చుకున్న విద్య మేనేజ్మెంట్, ఆమె మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉంది, లేడీ మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉంది. గురుశాపం అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ పని చేయవు, బ్రేక్ అయిపోయింది, స్టాప్. నేను అడుగుతాను, చూడండి అంత ఎక్స్ట్రీమ్లో చదువుకొని ఇండియా నుంచి యుఎస్ వెళ్ళిపోయి అక్కడ జాబ్లో చేరి అక్కడ సూపర్ మేనేజర్ అవటం అంటే ఈజీ కాదండి, నార్మల్ థింగ్ కాదు అసలు. అసలు అది వాళ్ళు పడిన స్ట్రగుల్ తపస్సు అండి. అది ఎవ్రీ మినిట్ మామూలుగా మనం 8-9 hours వర్క్ చేస్తాం. ఎన్ఆర్ఎల్ దే వర్క్, నాకు తెలిసిన వాళ్ళు ఎక్కువ ప్రొడక్టివిటీ ఉండేది వాళ్ళే, ఎందుకంటే ఎక్కువ మంది నా క్లయింట్స్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు అవునండి నేను ఆలోచించానండి, 1 year అండి కరెక్ట్గా బ్రేక్ వచ్చి, అది నాకే ఆశ్చర్యం కావట్లేదండి, 1 year ఎలా నేను ఫ్రీగా ఉన్నాను, మెంటల్ ఎక్కిపోతుందండి. అప్పుడు నేను జాతకం చూస్తే గురువుకి ఉంది, ఎప్పుడైతే గురువు ఈజ్ అ నాలెడ్జ్, స్కిల్స్, మేనేజ్మెంట్, ఆ పని చేయలేదు, బ్లాక్ అయిపోయింది. అప్పుడు ఇది జరిగిందంటే ఎస్, దానికి పరిహారాలు సింపుల్ అండి. పరిహారాలు చాలామంది కరెక్ట్గా చేత కాదు, లక్షలు అంటారు కానండి, నో, బేసిక్ పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇది చేసుకోండి, ఈ టైంలో కల్లా జాబ్ వచ్చేస్తుంది, ఎందుకు రాదు. సో ఇలాంటి చాలామంది తెలియకుండా మన మహర్షులు అద్భుతమైన జ్ఞానాన్ని జ్యోతిష రూపంలో పెట్టారండి. ఎవరన్నా కనుక అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రాశి వాళ్ళకి బాగుంది, వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ హ్యాపీగా నో ప్రాబ్లం, బట్ స్టిల్ బాగలేదంటే సంథింగ్ అన్ఫుల్ఫిల్డ్ కర్మ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అది ఫిల్ చేసుకోవడానికి పరాభావ సంవత్సరం అద్భుతమైన టైం ఎవరికైనా సరే. తప్పకుండా గురుగారు, వృషభ రాశి వారికి ఎటు చూసుకున్నా బాగుంది, అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దిష్టి తగలకుండా ఏదైనా పరిహారం ఉంటుందా? వెరీ గుడ్ అండి, బాగా అడిగారండి క్వశ్చన్. దిష్టి తగలకుండా అంటే బాగున్నా కానీ దిష్టి తగులుతుంది. ఈ రాశి వాళ్ళకి బాగుంది కాబట్టి చక్కగా వెళ్తూ ఉంటారు కాబట్టి మన్యు పాశుపతం అని ఒకటి ఉంటుందండి. అది చాలామందికి ఐడియా లేదు. ఆయన ఉగ్రరూపమైన ఆంజనేయ స్వామి, శత్రు సంహారం జరుగుతుంది, కార్యజయం వస్తుంది, ధన ప్రవాహం వస్తుంది, ధర్మబుద్ధి వస్తుంది. ఒక హోమంతో ఇన్ని ఉంటుంది, చాలా సింపుల్ అది చేసే ప్రొసీజర్ కూడా. అది ఒక చేసుకుంటే చాలా బాగుంటుంది. ధనానికి వీళ్ళకి మంచి ఫేవరబుల్గా ఉంది ఈ టైంలో. ఇన్ కేసు ధనం కనుక ఇబ్బంది పడుతూ ఉంటే కుబేర పాశుపత అభిషేకము లేదా స్వర్ణలక్ష్మి విశేష హోమం ఎక్కువ చేస్తూ ఉంటాం అనమాట. ఎవరికైనా పెళ్లి కాని వాళ్ళు కొంచెం డిలే అవుతూ ఉంటుంటే శని ప్రభావం ఏమన్నా ఉంటే శని పూజలను, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా అండి, ఎనీథింగ్, చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో మనకి ఎక్కువగా పూజలు వీళ్ళకి చేసుకుంటే దక్షిణామూర్తి కానివ్వండి, హయగ్రీవో, నీలా సరస్వతి, అలా వాళ్ళ జాతకం చూస్తే మనకు అర్థమవుతుంది ఏ పూజ వాళ్ళకి కరెక్ట్గా పడుతుంది అనేది. దాని ప్రకారం చేయించుకుంటే పూజలు అవన్నీ చక్కగా ఉంటుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నమస్తే అండి.